నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నామని వెల్లడి. ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సీఎం చంద్రబాబు విపత్తుల సమయాలలో ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న సేవలపై ప్రశంసల జల్లు. గిరిజనులు ఆదివాసుల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ పై గిరిజనులు అవగాహన పెంచుకోవాలని సూచన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎన్ఐడిఎం దక్షిణ సంస్థ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇక్కడ ఒకే సమయంలో 3 కార్యాలయాలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఏపీలో కూటమికి మంచి విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలోని కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు జరిగాయి. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ పరికరాల గ్యాలరీని అమిత్ సందర్శించారు. తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్, బండి సంజయ్ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్ ఉంటుందని అన్నారు. మనుషుల విపత్తు నుంచి కాపాడడానికి ఎన్డీఏ ముందుంటుందని చెప్పారు. 2019 నుంచి ఏపీని ఏ విధంగా ధ్వంసం చేశారో మనమంతా చూశామన్నారు. చంద్రబాబు, మోదీ జోడీల నాయకత్వంలో ఏపీ 3 ప్రగతి సాధిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతతో పనిచేస్తున్నారన్నారు. 6 నెలల్లో ఏపీకి మోదీ 3 లక్షల కోట్లు సాయం అందించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్లు సాయం కింద కేంద్రం కేటాయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం ముడిపడి ఉందన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కష్టపడ్డారు. గత 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం నిలిపివేశారన్నారు. కూటమి వచ్చాక కేంద్రం నిధులు ఇచ్చి పనులు ప్రారంభించిందన్నారు. రైల్వే జోన్ విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకుందన్నారు. 2 లక్షల కోట్లతో విశాఖపట్నం గ్రీన్ ఎనర్జీకి కేటాయించామని, ఎయిమ్స్ను 1600 కోట్లతో నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है। डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है. ఎప్పుడైనా సరే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ముందొచ్చి వారి సేవలను అందిస్తారు. కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. 2019 సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం అందరం కూడా గమనించాలి. और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना. 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी.
ఈరోజు మనం గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్పోయామో, అన్ని అవసరాలు ఉన్నా కూడా మనం కోల్పోయామో, దాని గురించి మీరెవరూ చింతించవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నేతృత్వంలో మూడింతల ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం. అమిత్ షా పనితీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2014లో ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయం కోసం శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. 2018లో ఇక్కడ ఎన్ఐడిఎం కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశామని చెప్పారు. వీటి కోసం ఏపీ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని చంద్రబాబు అన్నారు. నేడు మళ్లీ ఎన్డీఏ హయాంలోనే వీటిని ప్రారంభించామన్నారు. ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తుందన్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలను వారు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడారని చెప్పారు. నీరు, భూమి, ఆకాశం ఎక్కడైనా వారు సేవలు అందించడంలో ముందుంటారని తెలిపారు. హుద్హుద్ తుఫాన్, విజయవాడ వరదల సమయంలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈరోజు మనందరం చూస్తే సౌత్ ఇండియాకు 5 రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్కి అంతటి కూడా ట్రైనింగ్ ఇచ్చేట్టుగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ పెట్టాం. ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం. ఒకటి 20వ రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మీ అందరికి కూడా 20వ రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి, హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్కి కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ఏ గుర్తొస్తుంది. గిరిజనులు, ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వ్యాపార రంగంలో రాణించాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రకృతిని ప్రేమించే గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ పై గిరిజనులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమైక్య, గిరిజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన ఆదివాసీ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఆదివాసులు తమదైన ప్రత్యేక హస్తకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారన్నారు. ఆదివాసీ గిరిజన ఉత్పత్తులను నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా వారి ఉత్పత్తుల స్థాయిని, విలువను పెంచడం సాధ్యమవుతుందన్నారు. గిరిజన సోదరులు వివిధ ఉత్పత్తులు, హస్తకళలకు సంబంధించి తమకు ఉండే సహజ సిద్ధ నైపుణ్యాలకు వ్యాపార విలువలను జోడించుకోవాలని సూచించారు. సేంద్రియ ఆహారానికి, ఇతర ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రస్తుత నేపథ్యంలో గిరిజన సోదరులు ఉద్యోగాల కంటే వ్యాపారాల మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా
మరెంతో మందికి ఉపాధి అందించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజన యువకులు సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ ఉత్పత్తులను ప్రపంచంతో అనుసంధానించడం ద్వారా మంచి అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ప్రాథమికతను గుర్తు చేస్తాయి. ఆదివాసీల సంగీతం, నృత్య రూపాల్లోనూ వీటిని మనం గమనించవచ్చు భారతదేశంలో. అందుకే మన వాడు సాంస్కృతిక కార్యక్రమం పెడతామని చెప్పినంటే నేను కాస్త ఎక్కువ సమయం ఇచ్చి దానికోసం కూర్చొని దాన్ని శ్రద్ధగా చూడడం కూడా ఉద్దేశం ఏంటంటే ఈ కళలను, ఈ కళా రూపాలను, ఈ సాంప్రదాయాలను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ ఆదివాసీలు తమదైన ప్రత్యేక హస్తకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అందుకే వారి సహజ సిద్ధమైన నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు బాగా ప్రచారం చేయడం మరియు వారి ఆదాయ వనరులను మెరుగుపరిచే కూడా చాలా ముఖ్యం. గిరిజనులు తయారు చేసే వాటికి సరైన మార్కెటింగ్ లేదు, సరైన సహకారం లేదు. నేను ఆ మధ్య మరి మన కేంద్ర మంత్రి గారు నన్ను ఆ సమావేశానికి పిలిస్తే నేను దాంట్లో చెప్పాను, ప్రభుత్వం అన్నిటికన్నా ప్రాధాన్యత ఇవ్వాల్సింది గిరిజనుల యొక్క ఉత్పత్తులు అవుతున్నాయో, అది తేనె కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు, వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. మధ్య దళారీల యొక్క బారిన వాళ్ళు పడకుండా వాటిని నేరుగా అమ్ముకునేందుకు గిరిజన కార్పొరేషన్లు ఉన్నాయి, ట్రైఫెడ్ రకరకాల సంస్థలు ఉన్నాయి. కానీ వాటిని మరింత పటిష్టం చేసి గిరిజనులకు గిట్టుబాటుగా న్యాయమైన సహజమైన ధర వాళ్ళకు వచ్చేట్టుగా చూడడం అవుతుందో ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటిని నిజంగా మీరు ఆదివాసీలు పెట్టిన తేనె అంటే చాలామంది ఇష్టంగా కొనుక్కుంటారు. ఎందుకంటే వాటిలో కల్తీ ఉండదు, వాటిలో మోసం ఉండదు, వాటిలో దగా ఉండదు, సహజ సిద్ధంగా ఉంటుంది. అందువల్ల ఆ ఆదివాసీలు తయారు చేసే అంటే ఆ ప్రాంతంలో వచ్చిన వేటినన్నా కూడా ఈ మధ్య చూశాను నేను. అరకులో కాఫీ అంటే దానికి ప్రత్యేకత ఉంది. ఒక అబ్బాయి అరకులో నుంచి అక్కడ పండే పంటను తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక చిన్న హోటల్ లాంటిది పెట్టాడు, ఎంఎస్సి చదివి. నేను వెళ్ళి ఆ హోటల్ని ప్రారంభించా, తిన్నాను. నేను తిని దాన్ని ట్వీట్ చేశాను. నేను ట్వీట్ చేస్తే మళ్ళీ ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు మన దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ ను అవమానపరిచిన అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వడం దారుణమని వామపక్షాల నేతలు అన్నారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ అమిత్ షా అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ రాజ్యాంగం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నమ్మకం లేదనడానికి అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు స్వంత నిధులు కేటాయించి సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర మంత్రి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని సాక్షాత్తు పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా అవమానించారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మరి ఆ అమిత్ షా మన ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఈరోజు 8 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రజాతంత్ర ప్రియులందరూ కూడా ఈ రాజ్యాంగం అమల్లో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ హోమ్ మినిస్టర్ అమిత్ షా వైఖరిని ఖండించాలని కోరుతా ఉన్నాం. కానీ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిస్సిగ్గుగా అమిత్ షాను సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మంత్రి ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఖండించాల్సిన ప్రధానమంత్రి ఏమాత్రం కూడా దాన్ని సరిదిద్దకుండా ఆయన కూడా వారిని బలపరుస్తూ ఉన్నాడు. దానికంటే సిగ్గుచేటనే విషయం ఏమంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పార్టీలు నాయకులు అందరూ కూడా ఇవాళ ఒక్క మాట కూడా దీనిపైన మాట్లాడలే. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిండు పార్లమెంటులో అవహేళన చేస్తూ అమిత్ షా మాట్లాడారు. అంబేద్కర్ అంటాం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ని ఆ మాట అనేదానికన్నా ఏ దేవుడినైనా కానీ పూజిస్తే 7 జన్మల ఫలితం వచ్చేది అని నేను అడుగుతున్న అమిత్ షా గారిని, అయ్యా మీ ప్రధానమంత్రి గారే భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అంబేద్కర్ లేకపోతే నేను ఈ స్థానంలో ప్రధానమంత్రి పదవిని అంగీకరించేవాడిని,
ఆశించేవాడిని అనేటువంటి కాదు అని స్పష్టంగా పేర్కొన్నాడు. మర్చిపోయావా అని అడుగుతున్నాను నేను. భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ని నీ హోంమంత్రి అవమానించారు కాబట్టి ఖచ్చితంగా నీ క్యాబినెట్లో నుండి అమిత్ షాని బహిష్కరించాలి, బర్తరఫ్ చేయాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా డిమాండ్. ఈ డిమాండ్ని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ప్రధానిగా నీ మీద ఉంది. కానీ నిమిత్త మాత్రులాగా దొన్నపోతు మీద వాని గురిసినటువంటి చందంగా ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడటంలా. ఇప్పటికైనా అమిత్ షాని నీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. సాక్షాత్తు రాజ్యసభలోనే అమిత్ షా గారి ప్రకటన ఈ దేశ రాజ్యాంగాన్ని కించపరిచేటటువంటి పద్ధతిలో వ్యాఖ్యలు ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి అమిత్ షాని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రోజు కూడా ఈ రాజ్యాంగం అమలు కాకమునుపు కూడా స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి రాజ్యాంగంలో అమలు చేయడంలో కానీ భాగస్వాములు కానటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు బండి సంజయ్ను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులచే వేదాశీర్వచనం కల్పించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ సేవలపై రూపొందించిన ఏవి అందరినీ ఆకట్టుకుంది. గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం జరిగిన ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. సభా వేదికపై ఎన్డీఆర్ఎఫ్ కార్యకలాపాలు వివరించే ఏవీని అధికారులు ప్రదర్శించారు. దేశంలో ఎన్డీఆర్ఎఫ్ కు 16 బెటాలియన్లు ఉండగా గన్నవరంలో ఉన్న బెటాలియన్ 10వది కాగా 18,000 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలకు తెగించి ఏ విధంగా పనిచేస్తారో ఏవీలో వివరించారు.
ఆజాద్ ముస్లిం కమిటీ 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పేద ముస్లింలకు, వృద్ధులకు, వితంతువులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ పేదవారికి సేవ చేస్తున్న ఆజాద్ ముస్లిం కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ నాగుల్ మీరాని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. సింగినగర్ డాబాకొట్ల సెంటర్ వద్ద ఉన్న శ్రీ 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 గంగానమ్మ దేవస్థాన కళ్యాణ మండపంలో ఆజాద్ ముస్లిం కమిటీ 7వ వార్షికోత్సవం నిర్వహించి సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆజాద్ ముస్లిం కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా సేవ చేస్తున్న నాగుల్ మీరాను అభినందించారు. రానున్న కాలంలో ముస్లిం మైనార్టీలకు ఇంకా మంచి సేవ చేయాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో ముస్లింలకు పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధి కోసం జగన్ కృషి చేశారని గుర్తు చేశారు. మైనార్టీలకు పెద్దపీఠం వేస్తూ 4 ఎమ్మెల్సీ స్థానాలకు 12 కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చారని చెప్పారు. అనంతరం నాగుల్ మీరా మాట్లాడుతూ పేద ముస్లింలకు అండగా ఉండడానికి ఆజాద్ ముస్లిం కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 18 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పారు. చాలా సంవత్సరాలుగా పేదల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రభుత్వం తరపున అందే పథకాలను వారికి అందిస్తున్నట్లు చెప్పారు. 7వ వార్షికోత్సవం సందర్భంగా నేడు పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతాయని అన్నారు. ఈ సందర్భంగా నాగుల్ మీరాకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ 7వ వార్షికోత్సవానికి ఈరోజు నాగుల్ మీరా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక మంది మైనార్టీ వర్గాలు, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ కమిటీ ఏంటంటే పేదరికాన్ని పోగొట్టడము, సమస్యలు పరిష్కరించడము, ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటుంది. అందుకు నేను చెప్పాను, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 24,000 కోట్ల రూపాయలు, 13,000 కోట్లు డైరెక్ట్, 12,000 కోట్లు ఇండైరెక్ట్గా డీబీటీ ద్వారా నిధులు మైనార్టీ వర్గాల వారికి బదిలీ చేయడం జరిగింది. నగదు బదిలీ ద్వారానే సమాజంలో, ముస్లిం సమాజంలో పేదరిక నిర్మూలన, అందరూ చదువుకోవాలని, అందరూ విద్యను అభ్యసించాలని, అందుకని రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ ద్వారా అనేక మంది విద్యార్థులు చదువుకోవటము. ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ అంటే పేద ముస్లింలకు అండగా ఉండేటువంటి కమిటీ. రాష్ట్రంలో చాలామంది చాలా సంఘాలు పెడతారు, చాలా కమిటీలు పెడతారు. వారి విధానాలు మా విధానాలు ఏంటంటే, మా విధానం ఒక్కటే. ఏదైతే కమిటీ స్థాపించిన కాడి నుంచి 2018లో ఈ కమిటీని స్థాపించాం 18 మందితో. ఈరోజు ఈ కమిటీని పెద్ద ఎత్తున సభ్యత్వం చేర్చుకుంటూ ప్రతి నియోజకవర్గం కమిటీ ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ముందుకెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే, పేద ముస్లింలకి సేవా కార్యక్రమాలు చేసేదానికి. కొన్ని సంవత్సరాలు పేద ముస్లిం సమస్యల మీద పోరాడాం, సమస్యలను పరిష్కరించుకున్నాం, కొన్ని పరిష్కరించుకోలేకపోయాం కూడా. వాటి కూడా నాయకుల దృష్టిలో పెడతాం కూడా జరిగింది. దాంతోపాటుగా 36 నెలల నుంచి ఏ నెల కూడా బ్రేక్ లేకోకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీని మాట్లాడి వారితో చర్చించి ఆ ప్రాంతంలో ఏదో ఒక సేవా కార్యక్రమం. సంక్రాంతి హీరో విక్టరీ వెంకటేష్ అని ఆయన చేస్తున్న సినిమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ కొనియాడారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ఘన విజయాన్ని అందుకున్న హీరో వెంకటేష్ మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 160 కోట్లు వసూలు చేసిన సందర్భంగా విజయోత్సవ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. విక్టరీ రాణా యూత్ అధ్యక్షులు పోతిన వెంకటేష్ ఆధ్వర్యంలో
అలంకార్ థియేటర్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సురేష్ మూవీస్ మేనేజర్ భగవాన్, అలంకార్ థియేటర్ అధినేత కాకుమాను ప్రసాద్, వైసీపీ నేత పోతిన మహేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేశారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ఒక సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్న గొప్ప నటుడు విక్టరీ వెంకటేష్ అని కొనియాడారు. పండుగ రోజుల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సినిమాలు తీయడం అభినందనీయమన్నారు. విక్టరీ వెంకటేష్ మరిన్ని మంచి చిత్రాలు నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. అనంతరం సురేష్ మూవీస్ మేనేజర్ భగవాన్ మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం, చక్రం 160 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నమ్మి సాయి, పోతిన సాయి, జానీ, విజయ్, రాజగిరి గోపి, నాగోతి వాసు, పోతిన యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి వస్తున్నామని విక్టరీ వెంకటేష్ గారి సినిమా విడుదల కావడం, మరి కుటుంబపరంగా ఈ చిత్రం చాలా విజయవంతం కావడం, ఈ ఏడాది సంక్రాంతికి ఏ తేదీకైతే విడుదలైందో కరెక్ట్గా 20 సంవత్సరాల కిందట ప్రేమించుకుందాం రా సినిమా విడుదలైంది. మరి ఒకే తేదీని 2 కూడా రావడం, జనవరి 13న రావడం, 14న రావడం అత్యంత విజయవంతం కావడం అనేది చాలా ఆనందించదగినటువంటి విషయమని ఈ రోజున వెంకటేష్ గారి అభిమానులే కాదు, మరి చాలామంది వినోద రంగాన్ని ఆస్వాదించేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారి సినీ చరిత్రలోనే 300 కోట్ల రూపాయలకి పైబడి కలెక్షన్స్ వసూలు చేయబడుతున్నటువంటి సినిమా ఈ రోజున సంక్రాంతికి వస్తున్నామనేది, మరి ఇంత గొప్ప భారీ విజయాన్ని సాధించినటువంటి వెంకటేష్ గారికి, అదేవిధంగా చిత్ర నిర్మాతలకి, చిత్ర తారాగణం మొత్తానికి కూడా మరి మేమైతే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో గాంధీనగర్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ మరి సంఘం అధ్యక్షులైనటువంటి పోతిన వెంకటేష్ గారికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా విక్టరీ వెంకటేష్ గారిని ఎన్నో సంవత్సరాలుగా ఫాలో అవుతూ వారి సినిమాలతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో నిస్వార్థంగా నిజాయితీగా నిలబడుతున్నటువంటి వ్యక్తి పోతిన వెంకటేష్ గారు. దానికి సంబంధించి విజయవాడ వెంకటేష్ బాబు ఫ్యాన్స్కి సంబంధించి పోతిన వెంకటేష్ గారు, పోతిన మహేష్ గారు ఆధ్వర్యంలో మన అలంకార్ థియేటరు ప్రొపరేటర్ అలంకార్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ సక్సెస్ మీట్ జరుగుతోంది. దీనికి ప్రేక్షకులు ఈ అఖండ విజయం సాధించినందుకు మా ప్రొపరేటర్ వెంకటేష్ బాబు, నేను సురేష్ మేనేజర్ అండి సురేష్ మూవీస్కి, మా ప్రొపరేటర్ వెంకటేష్ బాబుకి ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇంత అఖండ విజయం ఇచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇట్లాంటి సినిమాలు ఎన్నో సినిమాలు చేసి మా వెంకటేష్ బాబు ఇంకా సూపర్ హీరో అయ్యి ఇంకా 1000 కోట్ల స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ యూనియన్ ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వై ఈశ్వరరావు అన్నారు. 25 ఏళ్లుగా యూనియన్ ద్వారా అనేక మంది ఉద్యోగులకు న్యాయం జరిగేలా చేశారని పేర్కొన్నారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ యూనియన్ రజతోత్సవ వేడుకలు బాలోత్సవ భవన్లో జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వై ఈశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఆయనను సన్మానించారు. అనంతరం ఈశ్వరరావు మాట్లాడుతూ సిఐటియు అనుబంధ సంస్థగా ఉన్న యూనియన్ కార్మిక హక్కుల కోసం సంఘం ఏర్పాటు చేసి 25 ఏళ్లుగా సంస్థ అభివృద్ధికి తోడ్పడడం అభినందనీయమన్నారు. యాజమాన్యానికి సహకరిస్తూనే సంస్థ అభివృద్ధికి కృషి చేశారన్నారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ యూనియన్ ద్వారా కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ సంస్థ అభివృద్ధికి సహకారం అందించామన్నారు. యాజమాన్యంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి ఉద్యోగులకు న్యాయం జరిగేలా యూనియన్ పనిచేస్తుందని వెల్లడించారు.
డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ సంస్థ సంబంధించిన ఈ కార్మికులందరూ కూడా వారు ఒక యూనియన్ స్థాపించుకున్నారు. అది సిఐటి దానికి అనుబంధ సంస్థగా ఉంది. అది 25 సంవత్సరాలు దాటిన సందర్భంలో ఈ రోజున సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటాం జరుగుతూ ఉంది. ఏదైనా ఇక్కడ ఒక కార్మికుల హక్కుల కోసం వాళ్ళు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడో ఇది 1-2 సందర్భాలు తప్ప ఎప్పుడూ కూడా యాజమాన్యంతో సహకరిస్తూ అలాగే సంస్థ అభివృద్ధికి వాళ్ళు చాలా తోడ్పడ్డారు. మరి అట్లాగే సంస్థను కూడా ఉన్నత శిఖరాన్ని తీసుకెళ్ళడానికి కార్మిక వర్గం కూడా ఎంతో వాళ్ళు పనిచేసి శ్రమించి ఆ సంస్థను ముందుకు తీసుకెళ్లారు. మరి ఈ సందర్భంగా వారికి ఆ కార్మిక వర్గంలో ఉన్న ఆ సంస్థలో ఉన్న అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకి, మరి అట్లాగే వారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, వాళ్ళ అందరికీ, సిఐటి నాయకులకి అందరూ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ స్టోర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా నా పేరు ఏ శ్రీనివాసు. మా సంస్థలో పనిచేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. దాదాపుగా 35 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఈ యూనియన్ని మాకు పెద్దలు స్థాపించి మాకు అప్పచెప్పారు. మేము సుదీర్ఘకాలం పాటు ఈ పదవిలో గంగాధర్ గారు, నేను ఈ ఉద్యోగుల సహకారంతో యాజమాన్యంతో సహృదయభావంలో ఏమైనా సమస్యలు ఉన్న చోతో చర్చలు జరిపి వాటిని పరిష్కరిస్తూ ఎంప్లాయీస్కి ఏ విధంగా మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ యూనియన్ నడుపుతున్నాం. అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి యాజమాన్యానికి, మా సంస్థ ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓనర్స్ మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ స్టోర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రజతోత్సవాల సందర్భంగా ఈ యూనియన్ స్థాపించి ఈ రజతోత్సవాల దిశగా తీసుకొచ్చినటువంటి వారి నాయకులకి, అలాగే ఇప్పుడు దాకా యాజమాన్యంతోనూ అలాగే ఎంప్లాయీస్తో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ సంస్థలని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి ఉద్యోగులకి, అట్లాగే మా ఈ సంస్థను స్థాపించిన నాటి నుంచి కూడా ఈరోజు మేము గత 2017లో ఈ సంస్థ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ముందు డైమండ్ జూబ్లీకి దిశగా పయనిస్తున్నాం మేము ఈ సంస్థ దాన్ని అభివృద్ధి పదంలో. అలాగే ఉద్యోగస్తులు కూడా రజతోత్సవాలు జరుపుకోవడం, ఈరోజు ఇంకా ఈ సంస్థను అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ, ఇంకా ముందు కూడా ఉద్యోగులు అట్లాగే మా నెక్స్ట్ వచ్చే పాలక వర్గాలు కూడా సమన్వయంతో ఎటువంటి విభేదాలు లేకుండా ఈ సంస్థల్ని నడపాలని కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తూ కోర్టు విధులను బహిష్కరించినందుకు బార్ కౌన్సిల్ నుండి తనను సస్పెండ్ చేసినందుకు కారణమైన కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని కాకినాడకు చెందిన ప్రముఖ న్యాయవాది వి జగన్నాథస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ను కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను కాకినాడలో 28 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నట్లు తెలిపారు. 2023 డిసెంబర్ నెలలో కాకినాడ బార్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు విధులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిందన్నారు. 2 నెలల పాటు విధులను న్యాయవాదులు బహిష్కరించారని చెప్పారు. ఈ క్రమంలో ఒక సివిల్ దావా విషయమై వి సత్యనారాయణ అనే క్లయింట్కు న్యాయం చేసేందుకు తన వృత్తి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది జనవరి 10వ తేదీన కోర్టులో ఇంజెక్షన్ దావాను దాఖలు చేసినట్లు వివరించారు. అయితే కోర్టు విధులను బహిష్కరించాలని బార్ అసోసియేషన్ తీర్మానానికి విరుద్ధంగా కోర్టులో హాజరయ్యానని బార్ అసోసియేషన్ ప్రతినిధులు తనను సంజయ్షి కోరారని, తాను అత్యవసర పరిస్థితుల్లో కోర్టులో దావా దాఖలు చేసినట్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. తనకు షోకాజ్ నోటీస్ అందజేశారని, 5 సంవత్సరాలు బారు నుండి సస్పెండ్ చేసినట్లు జగన్నాథ స్వామి వాపోయారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించరాదన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో తాను క్లయింట్కు న్యాయం చేసేందుకు కోర్టులో దావా దాఖలు చేసినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీని జతచేసి వివరణ ఇచ్చినా తనపై 5 సంవత్సరాల పాటు సస్పెండ్ వేటు వేశారని, తనకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు, పోలీస్
పోలియో జడ్జ్ ఏపీ బార్ కౌన్సిల్ కు తెలియజేసినట్లు జగన్నాథ స్వామి వివరించారు. కాకినాడ బార్ అసోసియేషన్ తనను సస్పెండ్ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ 6వ అదనపు జిల్లా కోర్టు తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసినప్పటికీ బార్ అసోసియేషన్ సానుకూలంగా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర బార్ కౌన్సిల్ వెంటనే స్పందించి తనపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని, తనను సస్పెండ్ చేసి పరువు ప్రతిష్టలకు ఇబ్బంది కలిగించిన బార్ అసోసియేషన్ న్యాయవాదులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నేను కాకినాడ చెందిన న్యాయవాదిని. గత జనవరి 2024లో న్యాయవాదులందరూ కోర్టులు బాయ్కాట్ చేశారు. ఆ సమయంలో మా క్లయింటు వి సత్యనారాయణ గారు ఒక ఇంజక్షన్ దావా దాఖలు చేయాలి, చాలా అర్జెంట్ అని వస్తే అది కోర్టులో హాజరయ్యి నేను ఇంజక్షన్ దావా దాఖలు చేశాను. అందుకని మా బార్ అసోసియేషన్ తీర్మానానికి విరుద్ధంగా కోర్టులో హాజరైనందుకు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి నా ఎక్స్ప్లెనేషన్ తీసుకుని నన్ను తర్వాత 5 సంవత్సరములు మా కాకినాడ బార్ అసోసియేషన్ సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము న్యాయవాదులు స్ట్రైక్ చేయకూడదు, బాయ్కాట్ చేయకూడదు కోర్టులు. ఒకవేళ ఎవరైనా అడ్వకేట్స్ చేసి ఉంటే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చే హక్కు కానీ సస్పెండ్ చేసే హక్కు కానీ లేదు. ఈ విషయమై నేను హైకోర్టుకి, బార్ కౌన్సిల్కి, అలాగే సుప్రీంకోర్టుకి కూడా నేను నా రిప్రజెంటేషన్స్ పంపించాను. దరిమిల ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 15 మందిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ కూడా వేశాను. స్థానిక లోకల్ కోర్టులో నా సస్పెన్షన్ ఛాలెంజ్ చేస్తూ ఒక దావాను వేశాను. అందులో కోర్టు నాకు 6వ అదనపు జిల్లా కోర్టు నాకు ఇంజెక్షన్ ఇచ్చిన బార్ అసోసియేషన్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు అనుకూలంగా స్పందించలేదు. అందువల్ల వాళ్ళ మీద నేను నష్టపరిహారం నిమిత్తము సివిల్ దావాను, అదేవిధంగా క్రిమినల్ డెఫమేషన్ కింద క్రిమినల్ కేసును కూడా కాకినాడ కోర్టులో దాఖలు చేశాను. నేను బార్ కౌన్సిల్ని కోరేది ఏంటంటే, నిన్న కూడా బార్ కౌన్సిల్కి రిప్రజెంటేషన్ పంపాను. నేను బార్ కౌన్సిల్ని కోరేది ఏంటంటే, కాకినాడ బార్ అసోసియేషన్ సంబంధించి ఎవరైతే కోర్టు బహిష్కరణకు కారణమయ్యారో ఆ న్యాయవాదులను, నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన సస్పెండ్ చేసిన న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని నేను బార్ కౌన్సిల్ కోరుచున్నాను. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు, సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. తమ అసోసియేషన్ ఆర్టిస్టులకు ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ పెద్దలను కలిశామని ఆయన వివరించారు. గుణదల్లోని అమ్మ ఓల్డేజ్ హోమ్ నందు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టిస్ట్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంఘ కార్యకలాపాలకు పవర్ సినిమా షూటింగ్కు ఆతిథ్యం ఇచ్చిన అమ్మ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు డి రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆర్టిస్ట్ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ పెద్దలను కలిశామని ఆయన వివరించారు. తమ అసోసియేషన్ సభ్యులకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఐడి కార్డులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఆర్టిస్టుల మనుగడ కోసం ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, మంత్రి లోకేష్ను, ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావును కలిసి వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఆర్టిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు కృషి చేస్తారని తాము భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. అనంతరం అమ్మ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ తమ వృద్ధాశ్రమంలో సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ సినిమా తీయడం అభినందనీయమని ఆయన అన్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా పసుపులేటి వెంకటరమణ ఆర్టిస్టులందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆర్టిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కొండిశెట్టి సురేష్ బాబు, సహాయ కార్యదర్శి డి రాంబాబు, డి సుధీర్ కుమార్, ఎన్ భాను, ఎన్ఎస్ నాయుడు, లక్కీ, వై విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఓల్డేజ్ హోమ్లో మేము పవర్ అనే సినిమాని ఇక్కడే ప్రారంభించడం జరిగింది. సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, అమ్మ ఓల్డేజ్ హోమ్కి, ఒక రకం చెప్పాలంటే సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అమ్మ ఓల్డేజ్ అమ్మ లాంటిదే. కాబట్టి ఈ సంస్థలు ఇక్కడే మేము ఎక్కువ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేము ఏర్పాటు చేసిన తర్వాత
నవంబర్ నెల 2024 ఏర్పాటు చేసాం. డిసెంబర్ సావిత్రి గారి పుట్టిన సందర్భంగా ఈ నెలలో ఉన్నటువంటి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. సినిమాటోగ్రఫీ మన కందుల దుర్గేష్ గారి ద్వారా. అలాగే ఆమె వర్ధంతి రోజున మరి మిగిలిన వారి కొంతమందికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది డిసెంబర్లో. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టేదని ముఖ్య కారణం ఏంటంటే ఈ గుర్తింపు కార్డులు తీసుకున్న వంటి వారికి ప్రభుత్వం యొక్క ఇళ్ల స్థలాలు కానివ్వండి, ప్రభుత్వ రాయితీలు మంజూరు చేయించాలి అనేటువంటిది మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనలో ఈ టైంలో మేము మా సిపా ఆర్టిస్ట్ అందరికీ కూడా మేము న్యాయం చేయాలి, ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా సొంత ఇంటిదారుడు కావాలి అనే ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఈ సమావేశాన్ని సంబంధించినటువంటి మొత్తం వివరాలతోటి మేము సీఎం గారిని కలిసి వారికి వివరించడం జరుగుతూ ఉంది. నమస్తే అండి, నా పేరు రాంబాబు. అమ్మ ఓల్డ్ ఏజ్ అండ్ హోమ్ నర్సింగ్ కేర్ సర్వీసెస్ విజయవాడ గుణదల. ఇక్కడ పవర్ అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో కొండశెట్టి సురేష్ బాబు గారు, మరి డైరెక్టర్ గారు పసుపులేటి వెంకటరమణ గారు, దీంట్లో ఆర్టిస్టులందరితో ప్రముఖ ఆర్టిస్టులందరితో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ఇది అమ్మ ఓల్డేజం సిపాలో ఇది కూడా ఒక భాగంగా భావిస్తున్నాం. ఇక్కడ వీరందరికీ అంటే సిపా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి అంటే వీరందరికీ డైరెక్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి స్థలాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అది మన సినిమాటోగ్రఫర్ మంత్రి మన కందుల దుర్గేష్ గారిని కూడా కలిశారు. వారి చేతుల మీదుగా వీరందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడం కూడా జరిగింది. బోండమ్మ గారు, గద్దె రోమన్ గారు వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో చేయడానికి మాట ఇచ్చారు. త్వరలో అది అవుతుందని భావిస్తున్నాం. ఇక మంచి భవిష్యత్తు ఉండాలని, వీరందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటూ మన డైరెక్టర్ గారికి, ఈ టీం అందరికీ, సభ్యులందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అందిపుచ్చుకొని పదవులు పొందిన కేంద్ర మంత్రులు సైతం దీనిపై స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో బావాజీపేట డీమార్ట్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల బాడ్జీలు, నల్ల రిబ్బన్లతో గో బ్యాక్ అమిత్ షా అని నినాదాలు చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ పై బీజేపీ విధానాన్ని ఆ పార్టీ నేతలు స్పష్టం చేయాలన్నారు. అమిత్ షా వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మేధావి, న్యాయవాది, ఈ దేశానికి ఒక బలమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డిసెంబర్ 17వ తారీఖున పార్లమెంటు సాక్షిగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన మీద. దాని మీద ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. యావత్ బీజేపీ శ్రేణులు, మోడీ గారు మొదలుకున్న మంత్రివర్గంలో ఉన్నటువంటి 40-45 మంది మంత్రులు ఎవరు కూడా నోరు విప్పల. రిజర్వేషన్ స్థానాల నుంచి వెళ్ళినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నోరు విప్పలేదు. ఇది దుర్మార్గం. ఇవాళ అమిత్ షా గారు ఇక్కడికి గన్నవరం దగ్గర ఏదో ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు. ఆయన్ని మేమందరూ కూడా ఆయన రాకూడదనే దాని మీద మేము ఇవాళ గో బ్యాక్ అమిత్ షా గారు అనే నినాదంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మహాత్ముడి యొక్క విగ్రహం దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం చేసి ఆయనకి మాల వేసి
ఇవాళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం ఎన్నిక కాబడిన ప్రధానమంత్రి అమిత్ షా, హోమ్ మినిస్టర్ గారు రాజ్యాంగాన్ని విమర్శించే స్థాయికి ఎదగడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది బీజేపీకి, అమిత్ షాకి, మోడీ గారికి తగదు ఈ విషయం. ఎందుకంటే మీకు రాజ్యాంగం మీద చర్చ చేయరా అబ్బాయి అంటే మీరు అంబేద్కర్ గారిని విమర్శిస్తూ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పార్లమెంట్లో వ్యతిరేకించింది. అలాగే ఇప్పుడు కూడా అమిత్ షా గారు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఎన్డీఆర్ఎఫ్ని ఓపెన్ చేయడానికి వచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి తర్వాత వాళ్ళలో ఉన్న అంతర్గత విభేదాలని పరిష్కారం చేయడానికి వచ్చారో మాకైతే తెలియదు. మీకు అసలు ఒకసారి మీరు క్షమాపణ చెప్పండి లేదా అతన్ని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి, లేకపోతే రిజిగ్నేషన్ ఇచ్చేట్టుగా చూడండి అని మోడీ గారిని డిమాండ్ చేస్తుంటే మీరు అసలు దాని గురించి పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. మీకు అధికారం ఉంటే ఉండొచ్చు, కానీ అది ఎంతో కాలం ఉండదు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని, అధికారులందరూ జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారని, కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నామని వెల్లడి. ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సీఎం చంద్రబాబు విపత్తుల సమయాలలో ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న సేవలపై ప్రశంసల జల్లు. గిరిజనులు, ఆదివాసుల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ పై గిరిజనులు అవగాహన పెంచుకోవాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.